యూట్యూబ్ ఛానల్. వీడియోస్ పెట్టకైతే చాలా రోజులైతే అయిందన్నమాట. మన ఛానల్కి అయితే స్ట్రైక్ పట్టడం వల్ల అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు. మేమైతే ఇప్పుడైతే భోగిపళ్ళు కోసం అని అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అదైతే కొండరేగికాయ చెట్టు. అదే మన యాప్లికాయ ఉంది కదా, ఆ టైప్ అన్నమాట. అది ఎక్కువ వాళ్ళు అయితే నెల్లూరు తీసుకెళ్ళాలని రేగ్గాయలు అయితే అడిగారని చెప్పి పొద్దున్నే పోతున్నాం. మాకెళ్ళైతే ఈ సంవత్సరం అయితే మొత్తం మొక్కజొన్న అయితే వేసారు. ఇప్పుడే కంకులు అయితే రాబోతున్నాయి. ఇప్పుడే పొలాలు అయితే ఎంత పచ్చగా అయితే ఉన్నాయో కనిపిస్తుంది కదా ఆ చెట్టు. ఆ చెట్టుని మనం కొయ్యాల కాయలకైతే వెళ్తుంది. ఆ చెట్టు మా ఊర్లో ఉన్న వాటిలో కల్లా పెద్ద చెట్టు. అది చిన్న రేగే చిట్టు రేగాయలు. దాని కాడ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అల్లుడు అయితే బండి దిగతలకి అయితే రేగే కాయలు అయితే చూడండి ఎలా కోద్దామని వెళ్తున్నాడు. అట్టనా అదేనమాట మనం చూపిస్తుంది చెట్టు ఇందాకైతే. ఇప్పుడు దానికి మనం రేగ్గాయలు కోసేది. చూడండి అసలు కాయలు అయితే చిన్న చిన్న చెట్లకు కూడా తెగ ఉన్నాయి. బాగా పండిపోయి ఉన్నాయి మొత్తం. ఇది కూడా చెట్టు పెద్దది. ఇక ఇక్కడ చూపిస్తాను చూడండి. అది ఇక్కడ చూడండి అసలు ఎన్ని కాయలు అయితే పడిపోయినాయో. మొత్తం రేగిపళ్ళే. అవి అయితే నీళ్లు పెట్టేసరికి కొంచెం తేంగా ఉండేసరికి ఆ కాయలన్నీ బూజు పట్టిపోయినాయి అన్నమాట. ఒక్కడు కూడా పనికి వచ్చే విధంగా లేదు. మా వాడు మా లక్కీ అయితే చూడండి లింగిని అయితే అలా పట్టుకున్నారు. ఫైనల్ అయితే మేమైతే కోసిన కాయలు అయితే ఇవేనమాట. మొత్తం ఒక 1/2 kg దాకా అయితే కోసాం మొత్తం. వీటిని ఏం చేసామనేది